నమస్తే ఫ్రెండ్స్, మన 5 మినిట్స్ వరల్డ్ అప్డేట్‌కి వెల్కమ్. మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో చాలా ఇయర్స్ నుండి పొలిటికల్ టెన్షన్ ఉంది. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య డిఫరెన్సెస్ లాంగ్ టైమ్ నుండి ఉన్నాయి. డైరెక్ట్ వార్ కాకపోయినా ఇండైరెక్ట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్, అలయన్సెస్, మిలిటరీ సపోర్ట్ లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రెజెంట్ సిట్యుయేషన్ 1.5 మినిట్స్. రీసెంట్‌గా మిలిటరీ అటాక్స్, డ్రోన్ స్ట్రైక్స్, మిసైల్ ఎక్స్‌చేంజెస్ జరిగినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇజ్రాయెల్ సెక్యూరిటీ కన్సర్న్స్ గురించి మాట్లాడుతుంది. ఇరాన్ కూడా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చింది అని చెప్తుంది. ఈ సిట్యుయేషన్ వల్ల మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో టెన్షన్ పెరిగింది. కొన్ని నెయిబరింగ్ కంట్రీస్ కూడా అలర్ట్‌లో ఉన్నారు. ఇంటర్నేషనల్ రియాక్షన్. ఒక నిమిషం. యునైటెడ్ నేషన్స్ మరియు వేరే కంట్రీస్ పీస్ టాక్స్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాయి. వరల్డ్ లీడర్స్ అందరూ సిట్యుయేషన్ కంట్రోల్లో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ పెరిగితే గ్లోబల్ లెవెల్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఇండియా అండ్ గ్లోబల్ ఇంపాక్ట్. ఒక నిమిషం. వార్ టెన్షన్ పెరిగితే ఆయిల్ ప్రైసెస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఆయిల్ రేట్ పెరిగితే పెట్రోల్ ప్రైస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. గోల్డ్ ప్రైస్ కూడా ఫ్లూక్చుయేట్ అవ్వచ్చు. సో, మన డైలీ లైఫ్ మీద ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సిట్యుయేషన్ ఇంకా డెవలప్ అవుతుంది. క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిరోజు సింపుల్‌గా అప్డేట్ చేస్తాం. మీరు ఇలాంటి కామ్ అండ్ క్లియర్ వరల్డ్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం.